అదే ఉంది. అతని ఆస్తులతో నాకే సంబంధము లేదని నేను సంతకం చేయాలంట. తీసుకెళ్లి వాడి మొహన కొట్టు. మళ్ళీ ఆగావేంటి? ఆంటీ, నేను మంచి మాట చెప్పాలని వచ్చానండి. కొంచెం సార్ని ఆవేశపడొద్దని చెప్పండి. మంచి మాట అయితే ఆవేశపడటానికి నేనేమన్నా మూర్ఖున్నా? అయినా నువ్వు చెప్తే తప్ప మంచేదో చెడేదో మాకు తెలియదు అనుకున్నావా? వరుదిని మేడంకి తెలియదండి. నా కూతురికి మంచేదో చెడేదో తెలీదా? ఏం కూసావరా నిన్ను? ఏమయ్యా? అబ్బా నువ్వు ఉండవయ్యా. ప్రతిదానికి ఆవేశాన్ని ముందుకు తోస్తావెందుకు? నువ్వు చెప్పు బాబు, ఏంటది? మేడం కొత్త ఉద్యోగంలో చేరారంట కదండి? అవును, పెద్ద కంపెనీలో చేస్తోంది. బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తోంది. నెలకు 70,000 జీతం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బాబు. ఆ బాస్ అసలు మంచివాడు కాదంటండి. ఆడవాళ్ళు వెనక పట్టడం తప్ప వేరే పనేమీ లేదంట. ఆయనకి డ్రైవర్ కూడా ఆడదేనంట. ఇంట్లో ఆఫీసులో మొత్తం అందమైన ఆడవాళ్ళేనంటండి. కంటపడిన దాన్ని వదిలే రకమే కాదంటండి. అవునా? మా కొత్త బాస్ అంత చెడ్డవాడా? అవునంట మేడం. అక్కడ ఉద్యోగం చేస్తే ఏమవుతుందంట? వాడు కన్ను పడితే వదిలిపెట్టడంట. ఆఫీస్ లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా అతని గర్ల్ ఫ్రెండ్స్ ఏనంట మేడం. అయితే ఎవరు పని చేయకుండానే, అతను ఎవరితో పని చేయించుకోకుండానే ఆ కంపెనీ లాభాలు నడుస్తుందా? అదే ఇది ఇదేనంట మేడం. అంటున్నావు అంటే నీకు అదే నిజమని ఎలా తెలుసు? తెలుసు మేడం, ఖచ్చితంగా తెలుసు. అదే ఎలా తెలుసు? ఇదే నిజం మేడం. నేనెలా నమ్మాలి? నమ్మాలి, నమ్మి తీరాలి మేడం. నమ్మాలంటే రుజువు కావాలి కదా. అదేంటి మేడం, పార్థు సరే స్వయంగా చూశారంట. అంతకంటే రుజువేం కావాలి? ఓహో, అతను చెప్తే నీకు తెలిసిందన్నమాట. ఉద్యోగం మానేయమని చెప్పు అని కూడా చెప్పుండాలి. అవును మేడం. ఏంట్రా ఉద్యోగం మానేయమని చెప్తే అది చెప్పడానికి నిన్ను సారీ శరత్, ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు. కానీ అతనికో మాట చెప్పు. మా బాస్ దగ్గరికి నేను వెళ్లేది అతను లైన్ ఇస్తే పడిపోవడానికో, అతని చుట్టూ ఉండే అమ్మాయిల జాబితాలో చేరిపోవడానికో కాదు, పని చేయడానికి. ఎవడు ఎలాంటివాడో, ఎవరితో ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో ఒక ఆడదానికి ఒక మగాడు చెప్పక్కర్లేదు. నేను అక్కడే పనిచేస్తాను. దారిన పోయే అడ్డమైన వాళ్ళ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. వెళ్ళు. సరే మేడం. ఏంటమ్మీ, వాడు చెప్పింది నిజమా? నేను శరత్ చెప్పింది కూడా విన్నావుగా నాన్న. నా గురించి కూడా మీకు తెలుసుగా. అయ్యో పసివాడా సార్. అయ్యో అమ్మయ్యా, వచ్చేసావా? రానని ఫిక్స్ అయిపోయారా? సంతకం చేసిందా? మేడం ఒక సంతకం చేశారు, మిగతాది వాళ్ళ నాన్న చేశాడు. ఆయన ఎక్కడ సంతకాలు చేశాడు? నా ఒంటి మీద వేలి ముద్రలు, అరచేతి ముద్రలు కూడా వేసి పంపించారు సార్. సంతకం అడిగినందుక? ఆ కోట వేరే ఇచ్చారు. రెండో కోట ఆ కొత్త బాస్ సిద్ధు గురించి చెప్పినందుకు. నువ్వు చెప్పింది మంచి మాటే కదరా. నేను చెప్పినందుకు కాదు, ఆ మాట మీరు చెప్పి పంపించినందుకు. నేను పంపించానని చెప్పొద్దన్నాను కదరా. ఏదో ఫ్లోలో నోరు జారిపోయాను సార్. మా మామ ఏ చెంప మీద కొట్టాడు? ఇదిగోండి సార్, ఈ చెంప పగల కొట్టారు సార్.